నినాదాలు చేయి. जोहार ज्योतिराव फुले, जोहार जोहार ज्योतिराव फुले, जोहार जोहार सावित्रीबाई फुले, जोहार जोहार सावित्रीबाई फुले. जोहार వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు. వర్ధిల్లాలి జోహార్ జ్యోతిరావు ఫులే, जोहार జోహార్ సావిత్రీబాయి ఫులే. जोहार చదువుల తల్లి సావిత్రీబాయి ఫులే, जोहार చదువుల తల్లి సావిత్రీబాయి ఫులే. जोहार జోహార్ సావిత్రీబాయి ఫులే, जोहार జోహార్ జ్యోతిరావు ఫులే. जोहार ఒక చిన్న 2 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడు. మిత్రులారా, నా పేరు చావల్ సుధాకర్ రావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు భారతదేశంలో ఆధునిక కాలంలో గర్వించదగినటువంటి జ్యోతిరావు ఫులే యొక్క వర్ధంతి రోజు. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలో చాలామంది సామాజికవేత్తలు సిద్ధాంతవేత్తలు వచ్చారు. కానీ భారతదేశంలో బీసీ కులాల్లో ఉండేటువంటి ఒక విద్యావేత్త తను భారతదేశంలో సమాజానికి వచ్చి చెప్పి ప్రభుత్వానికి ఎలా ఉండాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి బలహీన వర్గాలు షెడ్యూల్ కాస్టులకు సంబంధించినటువంటి విషయాలను ఆయన చాలా వివరంగా చెప్పడండి. ఆ రోజు బీసీలకి ఎస్సీలకి చదువుకునే హక్కు లేదు, చదువుకోకూడదు, ఆడవాళ్ళు అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, వాళ్ళు చదువుకోకూడదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన జ్యోతిరావు ఫులే ముందుకు వచ్చేసి ఆయన చదువుకునేటువంటి చదువుతోటి బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అలాగే అందరికీ చదువు చెప్పాలి, చదువు అనేటువంటి జ్ఞానానికి సంబంధించింది. మనుషులందరూ ఒకే రకంగా పుట్టి ఒకే రకంగా చదువుతుంటే కొంతమంది చదువుకోవాలి, కొంతమంది చదువుతానికి అర్హులు కాదు, అసలు ఆడవాళ్ళు అర్హులే కాదు అని చెప్పడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము, ఇది అమానమైన విషయం అని చెప్పి జ్యోతిరావు ఫులే చెప్పి ఆయన వాళ్ళ తల్లిదండ్రుల్ని చుట్టూ బ్రాహ్మణ సమాజం ఒత్తిడి చేసిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వేరుగా ఉండి సమాజం కోసం బడిపెట్టి చదువులు చెప్పేటటువంటి పరిస్థితి. ఆడవాళ్ళని వితంతువులుగా ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళని గర్భిణీ స్త్రీలుగా ఉన్న వాళ్ళని వాళ్ళకి అందరికీ చెప్పేటటువంటి తీసుకొచ్చి చదువులు చెప్పి సాధిస్తుంటే. అట్లాగే సావిత్రీబాయి ఫులే ఆమె చదువు రాకపోయినా ఆయన భార్యకు చదువు చెప్పి ఆయన ఉపాధ్యాయులు చేసి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా స్కూల్ పెట్టాడు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదట ఆడవాళ్ళకి చదువు చెప్పినటువంటి వాళ్ళకి బీసీ ఎస్టీ ఎస్టీ బీసీలు ఆలోచించాలి. ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించాలి. కేవలం బ్రాహ్మణులకో పాలకులకో ఎదురు చూడటం కాదు, మనం స్వతంత్ర శక్తిగా ఎదగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇంటికి ఓటు హక్కు ఇచ్చాడు. అంతకుముందు మనకి ఆడవాళ్ళకి ఓటు హక్కే లేదు, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓటు హక్కు వచ్చింది. కాబట్టి ఏదైతే జ్యోతిరావు ఫులేని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు గురువు అని చెప్పాడు. కాబట్టి అంత విద్యావేత్తటువంటి ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా సామాజికవేత్తటువంటి డాక్టర్ జ్యోతిరావు ఫులేని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సావిత్రీబాయి ఫులే ఆడవాళ్ళకి అట్లాగే అనేక జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం చేసింది. కాబట్టి వాళ్ళిద్దరినీ ఆదరణ చేసుకొని మనం ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా బీసీలు భారతదేశంలో సగ జనాభా ఉన్నారు. భారతదేశంలో సగ జనాభా ఉన్న వాళ్ళకి గుర్తింపు లేకపోతే అట్లా ఈనాటికి కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా. కాబట్టి బీసీలు అందరూ కూడా స్వతంత్ర శక్తిగా ఉండాలి. ప్రతి కులం ఎంత సంఖ్య అనేది కాదు, అందరికీ సమాన ప్రతిపత్తి ఉండాలి. మేము మా ధనం ఎక్కువ మా కులం ఎక్కువ అంటే కుదరదు. కాబట్టి అన్ని కులాలు సమానంగా ఉండాలి. బీసీలో రాజ్యాంగపరమైన హక్కుల కోసం మనం ఉద్యమించాలి. జ్యోతిరావు ఫులేని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు.